హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు ఏప్రిల్ 21కి సంబంధించి మొదటి ప్రశ్న, ఇటీవల ఇండియా ఉజ్బెకిస్తాన్ యొక్క సంయుక్త సైనిక దళ విన్యాసం అయినటువంటి డస్ట్లిక్ విన్యాసం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఉజ్బెకిస్తాన్. ఈ 2024లో జరుగుతుంది, 5th ఎడిషన్ అన్నమాట. అయితే ఇండియా ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన విన్యాసం కాబట్టి ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే ఇంకో సంవత్సరం ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది అన్నమాట. అయితే ఇలా విన్యాసాలు వార్తల్లోకి వచ్చినప్పుడు వాటికి సంబంధించి 5 పాయింట్స్ చూస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఆ విన్యాసానికి సంబంధించిన పేరు గుర్తుంచుకోవాలి. సెకండ్ వన్, ఆ విన్యాసం ఏ ఏ దేశాలకు సంబంధించిందో గుర్తుంచుకోవాలి. మూడోది, అది ఏ రకమైన విన్యాసం అంటే సైనిక దళ విన్యాసమా, నావికా దళ విన్యాసమా, వైమానిక దళ విన్యాసమా, ఈ 3 విన్యాసాల్లో ఏదో ఒకటి ఉంటుంది, అదేదో చూసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నో ఎడిషన్, అది చూసుకోవాలి. అండ్ 5th వన్ ఈజ్ హోస్ట్ ప్లేస్, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది ఆర్ ప్లేస్ ఏది, అవి చూసుకుంటే సరిపోతుంది. రెండో ప్రశ్న, ఇటీవల భారతదేశం 2022లో కుదిరిన $375 మిలియన్ ఒప్పందం ప్రకారం ఏ దేశానికి బ్రహ్మోస్ క్షిపణులను పంపించింది? ఆన్సర్ ఫిలిప్పీన్స్. బ్రహ్మోస్ క్షిపణులు ఇండియా, రష్యా సంయుక్తంగా తయారు చేసినటువంటి ఒక క్షిపణి అన్నమాట. అయితే రష్యాకి చెందినటువంటి మోస్కోవా నది అండ్ ఇండియాకి సంబంధించినటువంటి బ్రహ్మపుత్ర నది, ఈ 2 నదుల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగింది. మూడో ప్రశ్న, కలరా టీకాలో కొత్త వెర్షన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది. అయితే ఆ టీకా పేరేంటి? ఆన్సర్ యూవిచోల్ ఎస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంటుంది. అండ్ దీనికి ప్రస్తుతం డైరెక్టర్గా టెడ్రస్ అధానం గారు విధులు నిర్వహిస్తున్నారు. నాలుగో ప్రశ్న, ఇటీవల పరిశోధన మరియు ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి మంది. ఇలా ఐఐటీలు తరచూ కొత్త ఇన్నోవేషన్స్తో వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఐఐటీలు మన దేశంలోనే కాకుండా ఇప్పుడు విదేశాల్లో కూడా విస్తరిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్ చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. ఐఐటి మద్రాస్ యొక్క క్యాంపస్ను టాంజానియాలోని జాంజిబార్లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దానికి మొదటి డైరెక్టర్గా ప్రీతి అగలయం విధులు కూడా నిర్వహిస్తున్నారు. ఐదో ప్రశ్న, ఇటీవల బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణ కోసం ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. ఆరో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో క్రిటికల్ మినరల్స్కి సంబంధించి 7 మెంబర్స్ కమిటీ వేసింది? ఆన్సర్ విజయ్ కుమార్ సరస్వత్. ఏడో ప్రశ్న, ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోసం ప్రవేశపెట్టిన తీర్మానంకు వ్యతిరేకంగా ఓటు వేసిన యుఎన్ఓ శాశ్వత సభ్యత్వ దేశం ఏది? ఆన్సర్ అమెరికా. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 24 రోజు ఏర్పాటు కావడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 15 కంట్రీస్ సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. 5 శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి, మిగతా 10 తాత్కాలిక సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈ శాశ్వత కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీటో పవర్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీర్మానం ప్రవేశపెట్టినాం అనుకోండి ఐక్యరాజ్య సమితిలో, ఆ 5 దేశాలకించి ఏ ఒక్క దేశం ఆ తీర్మానంకి వ్యతిరేకంగా ఓటు వేసినా కూడా ఆ తీర్మానం వీగిపోతుంది అనమాట, అంటే నెగ్గదు, అక్కడే ఆగిపోతుంది అనమాట. ఆ దేశాలు ఏవంటే అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, ఈ 5 దేశాలకు వీటో పవర్ ఉంటుంది. సో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోసం తీర్మానం ప్రవేశపెడితే అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసిందంట. ఇండియా కూడా తాత్కాలిక దేశంగా 2021-22 సంవత్సరంలో ఉండడం జరిగింది. 8వ ప్రశ్న, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి నూతన అధిపతి ఎవరు? ఆన్సర్ నలిన్ ప్రభాత్ గారు. 9వ ప్రశ్న, ఇటీవల రానున్న థామస్ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు పేర్కొన్న
కెంటో మొమోటా ఆటగాడు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ జపాన్. 10వ ప్రశ్న, ఇటీవల బ్రెజిల్కి చెందిన రొమారియో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. ఈయన ఏ ఆటకు చెందినవారు? ఆన్సర్ ఫుట్బాల్. ఇతను 2009లో రిటైర్మెంట్ తీసుకుండు ఆల్రెడీ, బట్ మళ్ళీ బ్రెజిల్ తరపు నుంచి ఆడడానికి అతని రిటైర్మెంట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. 12వ ప్రశ్న, ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ కిర్గిస్థాన్. బిష్కేక్లో జరిగిందనమాట. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఇంకా ఎలాంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.